ఈరోజు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై ఒక మతోన్మాది దాడి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి తీరు అత్యంత హేయమైనటువంటి పద్ధతుల్లో ఉన్నది. ప్రధాన న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి దుస్థితి వాళ్ళ భారతదేశంలో ఏర్పడుతూ ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు విపరీతంగా పెరిగిపోతూ ఉంది. సనాతన ధర్మాన్ని గురించి తనకున్న అభిప్రాయాన్ని చెప్పినటువంటి గవాయిపై బూతు విసిరేటటువంటి ప్రయత్నం చేసినటువంటి అతన్ని మళ్ళీ ఇలాంటి తప్పుడు పని మరెవరూ చేయకుండా ఉండేటటువంటి పద్ధతుల్లో తీవ్రమైనటువంటి పద్ధతుల్లో శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ప్రజలు, ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామ్యం రక్షించబడాలని కోరుకునేటటువంటి వాళ్ళు, లౌకికవాదులు అందరూ కూడా ఇలాంటి దుశ్చర్యల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధాన న్యాయమూర్తికే దాడి చేయడానికి ప్రయత్నం చేసేటటువంటి తీరు చూస్తూ ఉంటే ఈ దేశంలో మతోన్మాదుల ప్రేలాపనలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతూ ఉన్నది. అందుకని ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ శక్తులకి లౌకికవాదులు, ప్రజాస్వామికవాదులు, వామపక్షవాదులు తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదిరించి తీరాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.